అమరావతి ది అన్స్టాపబుల్ అంటోంది ఏపీ ప్రభుత్వం. 5.5 ఏళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను మోదీ చేతుల మీదుగా మళ్లీ రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 2028 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణాలను పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్. రాజధాని అమరావతిలో మళ్లీ ఈ దృశ్యాలు రిపీట్ అవ్వబోతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిపోవడంతో పాటు టెండర్ల ప్రక్రియకు సిఆర్డీఏ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుమారు 5.5 ఏళ్ల పాటు నిలిచిపోయిన అమరావతి పనులు రీస్టార్ట్ కానున్నాయి. అమరావతిలో 40,000 కోట్ల రూపాయల విలువైన రోడ్లు, భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచామన్న సీఎం చంద్రబాబు త్వరలోనే ఈ నిర్మాణాల శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామన్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. At that stage it was left, not even 1 inch of road was laid during 5 years last regime. Otherwise Amaravati should have been different Amaravati by this time. I am assuring you, very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. Already you have called nearly 40,000 crores for road construction and building construction. రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు సమాయత్తమవుతోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో 59 పనులకు సంబంధించిన 37,702 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఆయా ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వనుంది ప్రభుత్వం. దీంతో గతంలో నిలిచిపోయిన రాజధాని పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. 48,012 కోట్లకు యాక్చువల్గా అప్రూవ్ తీసుకున్నాం. దాంట్లో యాక్చువల్గా 59 టెండర్లు యాక్చువల్గా నిన్నటికి ఓపెన్ చేశారు. దానికి 37,702.15 కోట్లు ఆ టెండర్ వాల్యూ. రాజధాని అమరావతిపై వైసీపీ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి నారాయణ. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు 31,000 కోట్ల నిధులు సేకరించామని, అభివృద్ధి పనులు పూర్తయ్యాక భూములమ్మి ఆ రుణాలతో పాటు వడ్డీల్ని కూడా చెల్లిస్తామన్నారు. దాదాపు 31,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈరోజు సెట్ అయింది. వాటితో వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ల్యాండ్ రేటు పెరుగుతుందో, ల్యాండ్ రేట్ పెరగంగానే ఆ ల్యాండ్ ఆక్షన్లో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఈ 31,000 కోట్లు అసలు దాని వడ్డీ కూడా కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్దర్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. 3 రాజధానుల విధానంపై తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న బొత్స వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. రాజధానిపై ఆ పార్టీకి క్లారిటీనే లేదని విమర్శించారు. ఎందుకంటే సిఆర్డీ అయినా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఉండే సంస్థ, ఇట్ ఈస్ అన్ అథారిటీ. ఏదైనా ప్రభుత్వం యొక్క దీంట్లో జరగాల్సిందే. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఈ ఇయర్కి 6,000 కోట్లు మార్చేస్తామని పెట్టారు. రాజధానిలో 73 పనులకు సంబంధించి సిఆర్డీఏ అథారిటీలో ఇప్పటికే అనుమతి లభించింది. వీటిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జ్, కరకట్ట రోడ్డు వంటి 19 పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటి విలువ సుమారు 16,871 కోట్లు. వీటికి సంబంధించి ఇప్పటికే అంచనాలు పూర్తయ్యాయి. మార్చి నెలాఖరులోపు ఈ 19 పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం.